గత కొద్ది కాలంగా ప్రభాస్ పై బాలీవుడ్ యాక్టర్ అర్షద్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపుతున్న సంగతి తెలిసిందే. అర్షద్ వ్యాఖ్యలు కేవలం తనను తాను హైలైట్ చేసుకోవడానికి అని, ప్రభాస్ పేరెత్తే అర్హత తనకు లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మన టాలీవుడ్ స్టార్స్ అయిన సుధీర్ బాబు, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్, పాయల్ రాజ్పుత్ అర్షద్ కు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రీసెంట్ గా కల్కి చిత్ర దర్శకుడు నాగశ్విన్ కూడా తనదైన తరహాలో కౌంటర్ ఇచ్చారు. నార్త్, సౌత్, టాలీవుడ్, బాలీవుడ్ అనే ఇండస్ట్రీస్ అనేవి ఏమీ లేవని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఒక్కటే ఉందని, ఆ దృష్టితోనే చిత్రసీమని చూడాలని అర్షద్ చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లలు చేసిన మాదిరిగా ఉన్నాయని, అర్షద్ చేసిన విమర్శలు కాస్త హుందాగా ఉంటే బావుండేయని నాగశ్విన్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. కల్కి 2 కోసం మరింత కష్టపడతామని, కల్కి 2లో ప్రభాస్ పాత్ర మీరు ఊహించిన దానికంటే చాలా రెట్లు ఉన్నతంగా ఉంటుందని తెలిపారు. రీసెంట్ గా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా మనమంతా ఒకే కుటుంబంలో భాగమని గుర్తుంచుకోవాలి, ఈ ఐక్యతను కాపాడుకుందాం అంటూ అసోసియేషన్ అధ్యక్షురాలు పున్నం తిల్లాన్ కు రాసిన లేఖలో విష్ణు పేర్కొన్నారు. అయితే తనకు వస్తున్న కామెంట్స్ పై ప్రభాస్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్ పై ఇలాంటి కామెంట్స్ రావడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. సలార్, కల్కి లాంటి బంపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటి వరకు చూసిన ప్రభాస్ వేరు, రాజాసాబ్లో చూడబోయే ప్రభాస్ వేరు అని రీసెంట్ గా రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్ తో ప్రూవ్ చేశాడు. ఇది కాక త్వరలో హను రాఘవపూడి చిత్ర షూటింగ్ లో కూడా జాయిన్ కాబోతున్నాడు. రీసెంట్ గా దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. మొత్తానికి ప్రభాస్ తనపై వచ్చిన కామెంట్స్ ను సైడ్ ట్రాక్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.